such B is denoted by E. That is, A star E is equal to E star A is equal to A. 3. For every A in G, there exists a B in G such that A star B equal to B star A star B is equal to E. ఏఈ ఈ పైన ఇప్పుడు ఫస్ట్ ఇండిపెండెంట్ ఏ స్టార్ బి స్టార్ సి కూడా ఏ స్టార్ బి స్టార్ సి. రెండో దాని దగ్గరికి వచ్చేసరికి ప్రతి ఏకి ఒకే ఒక బి ఉండాలి. ఒకే ఒక బి ఉందా, బి ఏం బి ఉందో తర్వాత చెప్తాను. ముందు ఒక బి ఉండాలి. ఎలా ఉండాలంటే వాటి మధ్య బైనరీ ఆపరేషన్ ఏ స్టార్ బి అన్నా బి స్టార్ ఏ అన్నా ఏ అయిపోవాలి. అలాంటి బిని ఈ అని రాస్తాను. ఈ ఈతోనే రాయాలి నేను. ఏ స్టార్ బి కూడా బి స్టార్ ఏ కూడా ఈ అయితే గ్రూప్ అంటాం. Note or remark: if A star B is equal to B star A, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వాళ్ళే చెప్పాలి. నేను మర్చిపోయాను. ఇంటర్మీడియట్లో ఫిజిక్స్ చేసేవాళ్ళం, కాంపిటేటివ్ లా అంటుండేవాళ్ళం. ఇది కాంపిటేటివ్ లా. ఓ ఎక్స్పెరిమెంట్ చేసేవాళ్ళం, ఏదో మర్చిపోయాను. కిర్కాఫ్స్ ఎక్స్పెరిమెంట్ ఏదో. ఏ స్టార్ బి కూడా బి స్టార్ ఏ, దెన్ G star is called a Nebelian group. ఆర్ ఇది చెప్పాలి గ్రూప్లో. ఈజ్ కాల్డ్ అన్ ఎబిలియన్ గ్రూప్ ఆర్ కాంపిటేటివ్ గ్రూప్. ఎబిలియన్ ఆర్ కాంపిటేటివ్ గ్రూప్. 2. G star with condition 1 is called a semi group. 3. G star with condition 1 and 2 is called a monoid. Right? ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దామండి. నేను ఎక్కడ ఉన్నది బుక్ డౌన్లోడ్ చేశాను కదా. ఇగో ఈ వెక్టర్ సబ్స్పేస్ వెక్టర్ స్పేస్ రాయాలి అంటే వీడు రాసినట్టు నేను రాయలేను. ఎందుకంటే దీనికి ముందు గ్రూప్ కావాలి. ఇదిగో గ్రూప్స్ చెప్తున్నాడు వాడు. గ్రూప్ ఇదిగో క్లోజర్ యాక్సియం అన్నాడు. వాడు క్రాస్ సర్కిల్ పెట్టుకున్నది, నేను స్టార్ పెట్టాను కన్వీనియన్స్ కోసం. అందరికీ ఇదే ఒక చిన్న తప్పు. ఇది స్టార్ జీ క్రాస్ జీ నుంచి జీలోకి మ్యాప్ అన్నా క్లోజర్ యాక్సియం అన్నా ఒకటే. ఇది రాస్తే ఇది రాయక్కర్లేదు. పైది రాస్తే ఈ 1 రాయక్కర్లేదు. రైట్, సరే. ఇప్పుడు రాయాలి కదా నేను. ఇగో ఈ ఎగ్జాంపుల్స్ కావాలి నాకు గ్రూప్ చెప్పడానికి. ఇవన్నీ బోల్డ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఐ నీడ్ ఆల్ దీస్ థింగ్స్. వెక్టర్ స్పేసెస్ మొదలెట్టాలంటే నాకు గ్రూప్ కావాలి, ఫీల్డ్ కావాలి. రైట్? సో ఎనియా, సో ఎగ్జాంపుల్స్. ముందు నేను
ఎంతో స్టార్ట్ చేస్తారు. న్యాచురల్ నంబర్స్ విత్ ప్లస్. ప్లస్ బైనరీ అంటే అర్థం ఏంటంటే ప్లస్ ఈజ్ ఎ మ్యాపింగ్ ఫ్రమ్ ఎన్ క్రాస్ ఎన్ టు ఎన్. అన్నా ఆర్ గివెన్ ఏ కామా బి ఇన్ ఎన్, ఏ ప్లస్ బి ఎన్లో ఉందన్నా, దిస్ ఇస్ కాల్డ్ క్లోజర్ యాక్సియమ్ ఆర్ బైనరీ. రెండు ఒకటే. క్లోజర్ అండ్ బైనరీ ఆర్ సేమ్. సో ఎన్ ప్లస్ ఈజ్ ఎ సెమీ గ్రూప్. ఎందుకు సెమీ గ్రూప్ అంటే ఏమవ్వాలి? క్లోజర్ ఉండాలి, అసోసియేటివ్లా ఉండాలి. ఏ ప్లస్ బి ప్లస్ సి ఇది కూడా ఏ ప్లస్ బి ప్లస్ సి ఉంది. ప్లస్ 2 n డాట్ విత్ మల్టిప్లికేషన్ ఈజ్ ఎ మోనాయిడ్. మోనాయిడ్ అంటే ఏమవ్వాలి? సెమీ గ్రూప్ అవుతూ ఐడెంటిటీ ఉండాలి. చూడండి, ఏ ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ అవ్వాలి. సచ్ ఏ ఈజ్ సచ్ ఎలిమెంట్ బి ఈజ్ 1. ఏ డాట్ ఇంటూ, ఎందుకంటే 1 ఇందులో ఉంది కాబట్టి, ఇందులో 1 ఉంది. ఇందులో మళ్ళీ ఏ ప్లస్ 0 ఇక్కడ 0 ప్లస్ ఏ ఇక్కడ ఏ రాయలేము. ఈవెన్ దో ఏ ప్లస్ 0 ఇక్కడ ఏ ఇక్కడ 0 ప్లస్ ఏ, దిస్ ఈజ్ నాట్ ట్రూ ఇన్ ఎన్. ఎందుకంటే ఎన్లో అది 0 లేదు కాబట్టి ఇట్స్ ఓన్లీ ఏ సెమీ గ్రూప్. ఇట్ కెనాట్ బి ఏ మోనాయిడ్. ఎన్ డాట్ ఈజ్ ఎ మోనాయిడ్. అయిపోయింది 3. ఇప్పుడు ఇంకొంచెం స్పెషల్ క్లాస్ జెడ్ ప్లస్ ఈజ్ ఎన్ అబిలియన్ గ్రూప్. ఎలాగా? ఇప్పుడు దీనికి రెండు భాగాలు ఉన్నాయి. ఫస్ట్ క్లోజర్ క్లియర్. ఏ ఇంటిజర్ బి ఇంటిజర్ అయితే ఏ ప్లస్ బి ఈజ్ అన్ ఇంటిజర్. ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఏ ప్లస్ బి ప్లస్ సి అసోసియేటివ్లా. ఐడెంటిటీ చెప్పాలి. ఐడెంటిటీ అంటే ఏ స్టార్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ స్టార్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ అని చెప్పాలి కదా. ఇక్కడ ఈ స్టార్ అంటే ఏమిటి? ఇట్స్ ఎ బైనరీ. ఈ బైనరీ ఇంటిజర్స్ మధ్య బైనరీ అంటే ప్లస్. సో ఏ ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ అయ్యేటట్టు ఒక స్పెషల్ ఎలిమెంట్ ఈ ఉండాలి. వాట్ ఈస్ దాట్? దట్ ఎలిమెంట్ ఈజ్ 0. సో 0 ఈజ్ కాల్డ్ ది ఎడిటివ్ ఐడెంటిటీ. ఎందుకు ఎడిటివ్ అంటున్నానంటే ప్లస్తో చేస్తున్నాను కాబట్టి. వాట్ ఈస్ ద ఇన్వర్స్ ఫర్ ఏ? ఏకి మైనస్ ఏ. ఏదో వినేస్తున్నారు, చప్పుడు చేస్తున్నాను. నేనేదో చప్పుడు చేస్తున్నాను, మీరేం చప్పుడు చేయట్లేదు. ఆర్ యూ ఏబుల్ టు ఫాలో? Yes, sir. Yes, sir. Okay. Sir, but most of the guys, I think they have offices, sir. Now it's almost 10 o'clock. Okay. But are you able to follow this? Yeah. Because it's one-sided. I teach, I cannot see. That is the problem. You're all able to follow you. Yes, sir. Following, sir. Okay. So now what is the element B such that a plus b equal to b plus a equal to the identity element of the previous identity element is 0. So what is that? Inverse. So Z is a group. Not only that, it is abelian. A plus b is same as b plus a. So it's very important. Z plus is an abelian group. Then I'll move to Z dot multiplication. ఎన్కి జెడ్ డాట్కి తేడా ఏంటంటే ఇది కూడా మోనాయిడే. ఇది ఇన్వర్స్ రాదు దీనికి. ఎందుకంటే ఇన్వర్స్ రావాలంటే మల్టిప్లికేషన్తో ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అవ్వాలి. 1 ఈజ్ ద మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఆఫ్ జెడ్. ఎందుకని ఏ డాట్ 1 ఈక్వల్ టు 1 డాట్ ఏ ఈక్వల్ టు ఏ. సో ఏ డాట్ బి ఈక్వల్ టు బి డాట్ ఏ ఈక్వల్ టు 1. వాట్ ఈస్ దట్ బి? Obviously that b must be 1 by a. But 1 by a doesn't sit in Z. So no question of group. It is simply a monoid. But let me go to rational numbers. Star means I remove 0. I remove 0.
And for this, one is the multiplicative identity. Q star లో ఎలిమెంట్స్ ఎలా ఉంటాయి? P by Q. నేను జీరో తీసాను అంటే జీరో కెనాట్ బి ఇన్ క్యూ స్టార్ క్యూ. సో క్యూ జీరో కాదు. సో పీ బై క్యూ ఇంటూ ఆల్ఫా, దట్ మీన్స్ సమ్ ఆర్ బై ఎస్ షుడ్ బి పీ బై క్యూ. వాట్ ఈస్ దట్ ఆర్ బై ఎస్? ఆర్ బై ఎస్ మస్ట్ బి 1. If r by s must be 1, r is equal to s. Is it not? So for any number, for instance, I have 2 by 3. What is the what number should be multiplied to get 2 by 3? 1, which is 1 by 1. I can see 1 as 1 by 1, which is a rational number. So 1 is the multiplicative identity. What is the multiplicative inverse? For a by b, because b non-zero, there is no zero also. A cannot be zero because there is no zero in Q. So what is the multiplicative inverse? B by a, because a by b into b by a is the identity. So Q star. Similarly, R plus is an abelian group. ఇందులో పెద్ద తేడా ఏం లేదు. జడ్కే అవుతున్నప్పుడు ఆ ఎబిలియన్ ఆర్కి అవుతుంది. సి ప్లస్ కాంప్లెక్స్ నెంబర్స్ ఈజ్ అన్ ఎబిలియన్ గ్రూప్. లెట్ మీ రైట్ డౌన్ ఆర్ స్టార్ డాట్. దిస్ ఈజ్ అన్ ఎబిలియన్ గ్రూప్ బికాస్ xy is same as yx. 1 is the multiplicative identity. For a by b, b by a is the inverse. A by b కాదు, a తీసుకుంటే 1 by a is the inverse. R star రాస్తారంటే this is r minus 0. Okay. These are the examples we have now. I'll go a little ahead with the definition. Sorry. The system R plus dot. Look at very carefully. R is a set. It is not real number. My real numbers are denoted by this. Natural numbers are denoted by this. Rationals are denoted by this. See, complex numbers is denoted by this. Integers are denoted by this. So it is simply a set. These two are binary operations. Means plus comma dot are mappings from r cross r to r. That means they are close. That means given a and b, two real number, two elements in r, a plus b and a dot b are in r. And once again, I'm reminding you that don't get confused with plus and dot, which is not the usual plus of real numbers or usual plus of complex numbers. Plus is a symbol which is a binary operation on a set R and an arbitrary set. A set of matrices avachchu, set of cows avachchu, set of flowers avachchu. I don't mind in that. But R is not the usual which I have written on the right side. ఇవి కానక్కర్లేదు, ఇవి కావు. నేను చెప్తున్నప్పుడు ఇప్పుడు అది కావు. నేను ఎగ్జాంపుల్స్ కింద చెప్తున్నప్పుడు ఆ ప్లస్ డాటా ఏంటో డిఫైన్ చేస్తాను. ఐ డిఫైన్ ద బైనరీ ఆపరేషన్. దెన్ ఏ సిస్టమ్ ఈస్ కాల్డ్ ఏ రింగ్. Called a ring. 1. The set R plus is an abelian group. With respect to multiplication, is a semi-group. Semi-group. 3. A into B plus C. Equal to AB plus AC. టెక్స్ట్ బుక్లో ఇలా ఇవ్వలేదు, ఇలా ఇవ్వరు.
ఒకవేళ నేను క్వశ్చన్ పేపర్ సెట్ చేస్తే నేను అడిగినప్పుడు ఇలాగే అడుగుతాను. యూ షుడ్ బి కేర్ఫుల్ అబౌట్ ది న్యాచురల్ వే ఆఫ్ రైటింగ్ ద లాంగ్వేజ్. A into B plus C is AB plus AC. A plus, these two are called left and right distributive laws. It's called distributive laws. And this is true for all ABC. ఏదో ఒక రెండు మూడు ఏబిసిలకు అయిపోయి అన్నిటిగా ఇలా ఉంటే రింగ్ అంటాం. నోట్, రింగ్ ఆర్, ఇంకా ప్లస్ డాట్ తీసి ఆర్ అంటే రెండు బైనరీ ఆపరేషన్స్ ఉన్నాయి. గ్రూప్ అంటే ఒక ఆపరేషనే ఉంటుంది, మానాయిడ్ అంటే ఒక ఆపరేషనే ఉంటుంది. A ring R is called commutative ring. Abelian anom ikkada, Abelian ring anom, commutative ring ane antam. A ring R is called commutative ring if AB is equal to BA. Multiplicative దృష్ట్యా మళ్ళీ డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ విత్ మల్టిప్లికేషన్. ఇక్కడ డాట్ అనేది ఒక ఆపరేషన్ ఉంది, అది దాంతో దీన్ని అంటాం. Right. A ring R is called a field if ring and field antam. If every non-zero element has an inverse. దట్ ఈస్ ప్రతి ఏకి నాన్ జీరో ఏకి ఆర్లో ఏ ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవ్వాలి. ఏ ఇన్వర్స్ ఇలా రాస్తాం, ఏ ఇన్వర్స్ ఎగ్జిస్ట్. ఏ ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అయితే అంటే అర్థం ఏమిటి? దట్ ఈస్ ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఏ ఈక్వల్ టు ఐడెంటిటీ అవ్వాలి. ఇన్వర్స్ అంటే అంతేగా. 2 ఇన్వర్స్ ఏమిటి అవుతుంది? 1/2 అవుతుంది రియల్ నెంబర్స్లో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హ్యావ్ ఎ గ్రూప్, దెన్ ఐ హ్యావ్ ఎ రింగ్, దెన్ ఐ హ్యావ్ ఎ కామ్యుటేటివ్ రింగ్, ఐ హ్యావ్ ఎ ఫీల్డ్. మీరు ఎక్కడ రాసిన ఫిజిక్స్లో ఫీల్డ్ థియరీ ఏది చేసినా కూడా ఈ మ్యాథమెటికల్గా రాస్తే అది ఇది ఒకటే. నేను వెక్టర్ స్పేసెస్ అని రాస్తున్నాను. వెక్టర్స్ అంటే ఎవరీ ఏ క్వాంటిటీ విచ్ హ్యాస్ బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. మరి మ్యాథ్స్లో ఎలా చెప్తాం వెక్టర్ అని? మీరు వెక్టర్ ఆల్జీబ్రా ఏ బార్ బి బార్ రాసేస్తున్నారు, ఏ బార్ ప్లస్ బి బార్ అని రాస్తారు. ఇట్ ఈస్ వీ డిఫైన్ ఏ ప్లస్ బి హోల్ బార్. ఇనీషియల్ వెక్టర్ ఏ బార్, ఏదో ఏ బారు బి బారు ఇలా రాస్తాం. దెర్ ఈజ్ ఎ కనెక్షన్. సో ముందు ఇది తెలుసుకుంటే రెండోది తెలుసుకుంటే 1, 2 ఏమిటో చెప్పేస్తాను. నౌ గ్రూప్, సింగిల్ బైనరీ, రింగ్, 2 బైనరీ ఆపరేషన్స్, కామ్యుటేటివ్ రింగ్ ఏ స్పెషల్ కేస్. కామ్యుటేటివ్ రింగ్ అంటే రింగ్లో ఒక పార్ట్ రింగ్ అవుతూ ఏ ఇంటూ కామ్యుటేటివ్ కదా, ఏ ఇంటూ బి ఈక్వల్ టు బి ఇంటూ ఏ. ఫీల్డ్ అంటే రింగ్ అవుతూ నాన్ జీరో ఎలిమెంట్కి ఇన్వర్స్ ఉండాలి. నాన్ జీరో ఎలిమెంట్కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఉండాలి. నాన్ జీరో ఎలిమెంట్ యాజ్ ఎ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. ఎడిటివ్ ఇన్వర్స్ అనుకున్నారు, ఎడిటివ్ ఇన్వర్స్ ఎలాగో ఉంటుంది, ఇది మల్టిప్లికేటివ్. సో ఏకు ఉంటే ఏ ఇంటూ 1/a. Probably I can wind up with a few examples. ఒకసారి చూడండి, గ్రూప్ చెప్పాడు కదా, ఆర్ డాట్ ఇస్ నాట్ సిన్స్ 0 డజంట్. ఇవేవో రాశాడు. నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలి యాక్చువల్గా. వెక్టర్ స్పేస్ చెప్పే ముందు నాకు ఫీల్డ్ కూడా కావాలి. వీడు ఫీల్డ్ రాయలేదు. ఫీల్డ్ రాయకుండా వెక్టర్ స్పేస్ రాయటం అన్నది నాకు ఇష్టం లేదు. ఎనీహౌ
ఇప్పుడు చూడండి, మరొక ఎగ్జాంపుల్ ఫీల్డ్కి చూసేస్తే ఫీల్డ్కి ఇందుకి ఇప్పుడు జెడ్ ప్లస్ ఎబిలియన్ గ్రూపే కదా. ఇప్పుడు ఈ ప్లస్ యూజువల్ ప్లస్ డాట్ ఈ రెండు బైనరీ ఆపరేషన్స్. ఇప్పుడు ఇంటిజర్స్ మీద నేను మాట్లాడుతున్నాను. ప్లస్ అండ్ డాట్ ఆర్ మ్యాపింగ్ ఫ్రమ్ జీ స్క్వేర్ టు జీ, జెడ్ ప్లస్ జెడ్ టు జెడ్. అంటే అర్థం ఏమిటి? ఏబీలు ఇంటిజర్స్ ఇస్తే ఏ ప్లస్ బి అండ్ ఏబి ఆర్ ఇంటిజర్స్. దట్స్ ట్రూ. అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే అవి ఇంటిజర్స్ అన్నది మనం ఊహే తప్ప ప్రూవ్ చేయలేదు అవడం. దట్స్ రెడిక్యులస్. అంటే ఇంట్యూషన్ అంటాం దాన్ని. మీరు ఇన్ఫైనైట్ నంబర్స్కి ఏనాడో మనం వెరిఫై చేయలేదు. అండ్ వీఆర్ అస్యూమింగ్ ఇట్. ఏ ఇంటిజర్ బి ఇంటిజర్ అయితే ఏ ప్లస్ బి ఇంటిజరు. 2,10,500 ప్లస్ 3,429 సమ్ చేస్తే ఇంటిజరే. బట్ హౌ డు యూ నో దట్? ఏమో రెండు ఇస్తే అయిపోయినట్టేనా? వీ హ్యావ్ టు షో ఫర్ ఆల్. బట్ దిస్ ఈస్ ఇది సెపరేట్ టాపిక్, దీని గురించి మాట్లాడద్దు ఇప్పుడు. సో ప్లస్ డాట్ ఇప్పుడు చెప్పండి, ఇది జెడ్ ప్లస్ గ్రూపేనా? నా జెడ్ ప్లస్ ఈజ్ ఎన్ ఎబిలియన్ గ్రూప్. జెడ్ డాట్ ఈజ్ అ సెమీ గ్రూప్. సెమీ గ్రూప్ అంటే ఏంటి? ఏ ఇంటూ బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏబి ఇంటూ సి. క్లాడర్ ఎలాగో ఉంది. సో ఇది అయిపోయింది. డిస్ట్రిబ్యూటివ్ లాస్ ఉంటాయా? ఏ ఇంటూ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏబి ప్లస్ ఏసి. ఏమిటివి? ఈ ప్లస్ అన్నది ఎడిటివ్, మామూలు ఇంటిజర్స్ మధ్య ఎడిషను, ఇంటిజర్స్ మధ్య మల్టిప్లికేషను. సో రెండు ఎలిమెంట్లు కలిపి, రెండు ఇంటిజర్స్ కలిపి దాన్ని మరొక ఇంటిజర్ మల్టిప్లై చేసి డిస్ట్రిబ్యూట్ చేసి ఇది వస్తుంది. సిమిలర్లీ ద రైట్ డిస్ట్రిబ్యూటివ్. హెన్స్ ఇట్స్ ఎ రింగ్. కామ్యుటేటివా? కామ్యుటేటివ్ రింగ్. ఎందుకని? ఏబి అన్నా బి అన్నా ఒకటే. సో జెడ్ ప్లస్ డాట్ ఈజ్ ఎ కామ్యుటేటివ్ రింగ్. అమ్మా వెరీ పూర్ ఇన్ టెక్నాలజీ. సరే, so Z plus dot is a commutative ring with 1. 1 అంటే అర్థం ఏంటి తెలుసా? A into 1 equal to 1 into A equal to A. ఇది ఫీల్డ్ కాదు, నాట్ ఎ ఫీల్డ్. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, నాట్ ఎ ఫీల్డ్. ఎందుకని? ఫీల్డ్ అవ్వాలంటే ఏమవ్వాలి? రింగ్ అవుతూ, కాంపిటేటివ్ రింగ్ రింగ్ అవుతూ నాన్ జీరో ఎలిమెంట్కి ఇన్వర్స్ ఉండాలి. 2 into 1/2 is 1. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ 1. కానీ 1/2 జెడ్లో ఉండదు. హెన్స్ నాట్ ఎ ఫీల్డ్. ఏమిటి ఫీల్డ్? ఆర్ ప్లస్ డాట్ ఈజ్ ఎ ఫీల్డ్. ఎందుకని? ఇది ఫీల్డ్ అవ్వాలంటే ఆర్ ప్లస్ ఎబిలియన్ గ్రూప్ అవ్వాలి, ఆర్ డాట్ సెమీ గ్రూప్ అవ్వాలి. అవుతుంది. ఏ డాట్ బి ప్లస్ ఈక్వల్ ఏబి ప్లస్ ఏసీ అవుతుంది. ఒక నాన్ జీరో ఎలిమెంట్ తీసుకున్నారనుకోండి, ఎనీ రియల్ నంబర్ నాన్ జీరో, దెన్ ఆర్ ఇంటూ 1/r ఈజ్ 1. సో 1/r విల్ బీ ఇన్ ఆర్.
సో ఇట్స్ ఎ ఫీల్డ్. అలాగే C++ ఈజ్ ఎ ఫీల్డ్. ఇప్పుడు నాకు అన్ని వండడానికి అంత సామాను ఉంది నా దగ్గర. నేను ఇప్పుడు వండవలసింది ఏంటంటే వెక్టర్ స్పేస్. ఇది మనకు కావాలి. వెక్టర్ స్పేస్తోంచి మనం మిగతావన్నీ మొదలెడతాం. ఐ థింక్ ఇట్స్ ఇనఫ్ ఫర్ టుడే, రైట్? కంటిన్యూ చేయనా? లేదు సార్, లేదు. మాకు చాలా మందికి ఆఫీసులు ఉన్నాయి సార్, ఆఫీసులకు వెళ్ళాలి చాలా మంది. ఐ మీన్ కొంచెం నాకు ప్రాపర్గా ఒక్క నిమిషం. చెప్పండి, నాకు వినబట్టలేదు సరిగ్గా, కొంచెం గట్టిగా చెప్పండి. చాలా మందికి ఆఫీసులు ఉన్నాయండి, ఆఫీసెస్. రేపా? ఈ రోజు అండి, ఈ రోజు వేరే డే టైం. అవునా? అయితే మరి నాకు మీరు ఏదైనా ఒకటి ఫీల్ ఫ్రీ టు టెల్ మీ. ఈవేళ అవదా అండి, లేకపోతే నాకు కొంచెం మీరు ముందుగానే చెప్పేసేయండి. యు ఆర్ నాట్ కిడ్స్. మీరు చెప్పేసేయచ్చు నాకు, ఫీల్ ఫ్రీ టు. సో ఐ విల్ స్టాప్ టుడే. ఓకే, మీరు నాకు ఒకసారి చెప్తే రేపు ఎప్పుడు తీసుకోవాలో, రాత్రి తీసుకోవాలో మీరు చెప్తే దాన్ని బట్టి చేస్తాను. ఓకే దెన్ రైట్.